వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తపై హత్యాయత్నం జరిగింది. వర్ధనపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మహేష్ పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్తి కుమార్ దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు. ఎన్టీఆర్ నగర్కు చెందిన మహేష్ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఇక మహేష్ తన ఇంటికి వెళ్తుండగా కాపు కాచి అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. ఇక వంటిపై మంటలు అంటుకోవడంతో పరుగులు తీశాడు. గమనించిన స్థానికులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మహేష్ పై దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు సోషల్ మీడియాలో చాలా చురుకుగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న ఆడపు మహేష్ 14వ డివిజన్కి చెందిన వ్యక్తి. అతనిపై రాత్రి కొందరు దుండగులు తీసుకుపోయి పెట్రోల్ పోసి తగిలిపెట్టి హత్య చేసే ప్రయత్నం చేశారు. జన్ను, మధు, సంపత్తులు ఇద్దరు తనని ఒక చోటికి రమ్మని చెప్పి అతన్ని పిలవడం జరిగింది. ఏంటి అంటే కాస్త నీతో మాట్లాడేది ఉంది, రావాల్సిందిగా కోరిన పరిస్థితుల్లో తన భార్యకి చెప్పి మరి మహేష్ కోటిలింగాల గుడి ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ వారితో చర్చించుకుంటూ మద్యం సేవించుకుంటూ ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో ఆడపు మహేష్ అక్కడికి రావడం జరిగింది. వచ్చి ఏంట్రా నువ్వు నాపై కేఆర్ నాగరాజుకి ఎమ్మెల్యేకి ఏం చెప్పావు, నా మీద ఎందుకు ద్వేషం వచ్చింది, మరి గతంలో నువ్వు పిలిస్తేనే నేను కేఆర్ నాగరాజు దగ్గరికి రావడం జరిగింది, మరి నేను అత్యంత ఆప్తుడుగా ఉన్నవాడిని ఇవాళ అక్కడ చేదైపోయాను, నా మీద ఏం చెప్పావు అని చెప్పేసి ఈ పత్తి కుమార్ అతనిపై దాడి చేయడం జరిగింది. మరి పత్తి కుమార్పై ఇంతకుముందు ఒక మర్డర్ కేసు, రౌడీ షీటర్ కూడా అతనిపై ఉంది. అతని పరిస్థితి, అతని వ్యవహార శైలి కేఆర్ నాగరాజుకు నచ్చగానే అతన్ని పక్కకు పెట్టడం జరిగింది. ఇదే విషయం మీద ఆడపు మహేష్ని అతను అసలు ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి అని చెప్పి తెలుసుకొని ఇతన్ని పార్టీ నుండి కుమార్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇది మనసులో పెట్టుకొని ద్వేషం పెట్టుకున్న కుమార్ మహేష్ని ఏ విధంగానైనా అటాక్ చేయాలని ఒక ప్రణాళికతో పెట్రోల్ తీసుకొచ్చి మరి రాత్రి అతని మీద పోసి తగలపెట్టే ప్రయత్నం చేశారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి తన అరుపులు కేకలు విని తనని అత్యవసర విభాగమైన ఎంజీఎంకి తీసుకురావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కేఆర్ నాగరాజు కూడా ఇక్కడికి రావడం, అతని ఆరోగ్యం పట్ల ఆరా తీయడమే కాకుండా తన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యంగా అండదండగా నిలిచారు. ఇక్కడున్న వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి మహేష్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అతనికి ఇక్కడ రక్షణ దొరుకుతుందా లేక హైదరాబాద్ ఉత్తమ హాస్పిటల్స్కి తీసుకెళ్ళి రక్షించుకునే ప్రయత్నం చేయమా అని చెప్పి వైద్యులతో మాట్లాడిన పరిస్థితుల్లో పర్వాలేదండి, చికిత్స జరుగుతుంది, ఇక్కడ నుండి తీసుకునే అవసరం లేదన్న పరిస్థితుల్లో నాగరాజు ఇదే ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో ఉంచారు. అయితే మొత్తానికి అయితే అతనికి వెనక భాగంలో ఎక్కువగా కాలినట్టుగా తెలుస్తుంది, తల భాగంలో ఎక్కువగా మంటలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అతని మీద దాడి చేయడం ఇది హేయమైన చర్య. ఖచ్చితంగా అతని మీద, అతని అనుచరుల మీద కఠిన చర్య తీసుకోవాలి. గతంలో రౌడీ షీటర్గా ఉన్న ఆ పత్తి కుమార్ ఈ విచ్చలవిడిగా తిరగడం, చాలామందికి ఇబ్బంది కలిగించడం అనేది ఎందుకు పోలీసులు పట్టించుకోవట్లేరు అని చెప్పేసి ఈ మాజీ ఐపీఎస్ రిటైర్డ్ ఎస్పీగా పనిచేసిన కేఆర్ నాగరాజు నిలదీశారు, పోలీసులకి హెచ్చరించారు. తనతో పాటు ఉన్న ఇద్దరిని కూడా ఏదైతే సంపత్, మధులను కూడా తీసుకొని శిక్షించాలని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు అని ఇంతకు ముందే తెలిసిన విషయం. మొత్తానికైతే ఈ పెట్రోల్తో దాడి అనేది అది కూడా ఒక కేఆర్ నాగరాజు లాంటి ఎమ్మెల్యే అనుచరుడుగా, ముఖ్య అనుచరుడుగా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పర్సన్ మీద దాడి జరగడం అనేది ఇది చాలా సెన్సేషనల్గా మారింది. ఏంటి ఈ వరంగల్లో పరిస్థితులు ఎటు వెళ్తున్నాయి, హత్య రాజకీయాలు జరగడం ఏంటి, ఈ విధంగా దాడులు చేయడం ఏంటి అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే మహేష్కి వైద్య చికిత్స జరుగుతూ ఉంది, వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, వరంగల్.